అయితే అయ్యగారి వద్ద మేము విశ్వాసులుగా ఉన్నాం. డేవిడ్ అయ్య గారు, జపరాజన్న, జాషువా అయ్య గారు అందరూ కూడా వాళ్ళు మమ్మల్ని నడిపించేటువంటి నాయకులుగా, విశ్వాసులుగా మేము ఉన్నాం. కొన్ని సంవత్సరాలు 2006 నుండి మా మామగారు అలాగా చర్చికి తీసుకుని వెళ్ళేవారు. మా నాన్నకు తెలియదు, మా నాన్నకు తెలిస్తే అమ్ముకొనియాడు దేవుడు. నాకు ఈ మాటలు మాట్లాడడానికి వచ్చేది కాదు. భయంకరమైనటువంటి నచ్చి, ఎంత భయంకరమైన నచ్చి అంటే అంత భయంకరమైన నచ్చి. ఇప్పటికీ జపరాజన్నతో సరిగా మాట్లాడదు, జాషువాలతో కానీ జపరాజన్నతో కానీ సరిగా మాట్లాడదు. అలాగా అసలు ఎవరితోనూ సరిగా మాట్లాడలేనటువంటి స్థితి. అలాంటి ఒక వెర్రివాడిని ప్రత్యేకంగా దేవుడు ఈ రీతికంగా అభిషేకించి మీ మధ్యలో పెట్టాడు అంటే అయ్యగారు, డేవిడ్ అయ్యగారి అభిషేకం మాత్రం. హల్లెలూయా. అయ్యగారి యొక్క అభిషేకం వలన మాత్రమే దేవుని యొక్క పరలోక రాజ్యం యొక్క మహిమ ద్వారా మమ్మల్ని ఈ రీతికంగా సేవలో నడిపిస్తారు. కాబట్టి ఆ బోధ, ఆ సమర్పణ, ఆ ప్రతిష్ట కలిగి మేము జీవిస్తూ ఉంటున్నాం. ఆ ప్రతిష్టతను మాత్రం మా ప్రాణం పైన పోగొట్టుకోవడానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే చాలా రోజుల నుంచి ఈ మందిరం ఓపెనింగ్కి జపరాజుని, జాషువా గారు, డేవిడ్ అయ్య గారిని అయ్యగారు పాదం పెట్టాలని చాలా ఆశ ఉండేది. అప్పట్లో ఆరోగ్యం బాగాలేక ఉండేది. కన్నీరు కాచుకొని ప్రార్థన చేశాం. ఏదేమైనప్పుడు కూడా జపరాజన్న, జాషువా గారు వచ్చారు. అయితే వారు వచ్చినా కూడా 2 ఇంతల అభిషేకం వచ్చిందని ఎంతో సంతోషించాం. వారు వచ్చేసి మందిరం ప్రతిష్ట చేసిపోయారు. అయితే నా ఆశ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దైవజనులే రావాలి, దైవజనుల ద్వారా నడిపింపబడాలి, ఆ నడిపింపులో ఉండాలి, అపొస్తలుల బోధనలో కట్టబడాలని ఆశ ఉండాలి. కానీ ఉన్నటువంటి సంఘాన్ని బట్టి ఈ చిన్న సంఘానికి అంత గొప్ప దైవజనులను తీసుకొని వచ్చేసి వారి కన్నుల ఎదుట ఆత్మలు లేకపోతే పరలోక రాజ్యానికి అంత మహిమ ఉండదేమో అని నాకు నేనుగా అనుకుని ప్రార్థన చేసుకుంటూ ఏదో ఉన్నటువంటి చిన్న చిన్న సేవకులను పిలుచుకుంటూ అలా ఉపవాస ప్రార్థనలో నడిపించుకుంటూ ఉండేవారు. అయితే ఇద్దరికి ఒక ఆశ, కేవలం మా దైవజనులు మాత్రమే మా సంఘంలో వాక్యం చెప్పాలనేది మా ఇద్దరిలోనూ ఒక ఆత్మ. ఎందుకంటే అక్కడి నుండి వచ్చినటువంటి పిల్లలము కాబట్టి మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ములే మా ఇంట్లో ఉండాలి అన్నటువంటి ఆశ మాకు ఉంటుంది. కానీ కన్నీళ్లతో అలాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాం. కానీ ఈ సంవత్సరం దేవుడు ఆ ప్రత్యేకమైన మహిమను ఇచ్చారు. ఇప్పుడు కూడా ధైర్యం సాలలేదు. అంటే ఆ చిన్నగా వెళుతూ ఒక్కొక్కరిని అలా పిలుచుకుంటూ వస్తున్నాను. ఈసారి కూడా ధైర్యం చాలదు. అసలు జాషువా అయ్యగారి వద్దకు పోయేంత ధైర్యం కూడా నాకు లేదు. కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ధైర్యం చేసి వాట్సాప్లో చిన్న మెసేజ్ పెట్టాడు. ఎందుకంటే మాట్లాడడానికి కూడా నాకు ఎక్కువ రాదు కాబట్టి ఆ మాటలు బట్టి అయ్యగారికి అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. ఇదయ్యా సంగతి, ఉపవాస ప్రేయర్లు ఉన్నాయి, పెట్టుకున్నాను, మీరు రాగలిగితే మేము చాలా సంతోషిస్తాము. ఆ మెసేజ్ చూసి వెంటనే వచ్చేస్తున్నాను. అసలు నా కళ్ళలో కన్నీళ్ళు ఆగలేదు తెలుసా. వెంటనే వచ్చేస్తున్నాను. అదేంటి ఇంత చిన్న సంఘానికి అయ్యగారు వస్తానని చెప్పడం ఏంటి అని చెప్పేసి చాలా కన్నీళ్ళు వచ్చేసి. కానీ దేవుని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎంత గొప్పవారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి మధ్యలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మనుషులు ఆలోచనలు, మనుషుల స్థితులు ఒకటి, మన సమర్పణ, మన ప్రతిష్ట సరిగ్గా ఉంటే దేవుడు ప్రత్యేకంగా మనల్ని ఆస్వాదిస్తూ ఎదిగిస్తూనే ఉంటాడు. అది నేను నమ్ముతాను. అలాగే అయ్యగారిని బట్టి అయ్యగారు వస్తానన్నారు. అది ఏ డేట్ అయితే చెప్పానో అదే డేటే ఏ డేట్ అయితే అడిగాను అదే డేట్కే వచ్చేసారు. చాలా సంతోషంగా ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి అయ్యగారి ముందర నేను మాట్లాడలేను కూడా. కాబట్టి ఈ సమయాన్ని అయ్యగారికి అప్పచెప్దాము. పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని నడిపించును గాక.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మొదటిగా దైవజనులు, నన్ను ఆహ్వానించిన దైవజనులు జాన్ పాల్ పాస్టర్ గారికి, దైవజనురాలు మాధురి పాస్టర్ గారికి కూడా ప్రభుత్వం చెల్లిస్తున్నాను. ఈ యొక్క 7 దినాల ఉపవాస పండుగల్లో ఇది 2వ దినం అనుకుంటున్నాను. 2వ దినం ఉపవాస ప్రార్థన కూడికలో ఉపవాసం ఉంటూ ప్రభు పాద సముఖంలో గడుపుచున్న దేవుని బిడ్డలందరికీ యేసు ప్రభు నామములో వందనాలు చేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చెప్దాం, హల్లెలూయా. తగ్గించు, మాస్టర్ తగ్గించు. కావాలంటే ఇది మైక్ది సౌండ్ పెట్టు. మాస్టర్ తగ్గించు. బేసిస్ స్ట్రేట్ పెట్టిన, బేసిస్ స్ట్రేట్ పెట్టు. త్రిబుల్ కొంచెం పెంచండి. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యలారా బాగా వినబడుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మందిరం ఓపెనింగ్కి దైవజనులు మనసి జబరాజ్ పాస్టర్ గారు, దీనదాసుని నన్ను ప్రభు 2018లో నడిపించాడు. మళ్ళా ప్రియులు దైవజనులు జాన్ పాల్ పాస్టర్ గారికి ప్రభు ప్రేరేపించినట్టున్నాడు. ప్రభు ఆత్మ ప్రేరేపణ ద్వారా భార్య భర్తలు ఇరుగురు వారు ఏక మనసు కలిగి ప్రార్థించారు. 30వ తారీఖు రావాలని వారు ఆశపడ్డారు. దేవుడు కూడా వారిని ఆశను తృప్తిపరిచినట్లుగా మమ్మల్ని ప్రభు నడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. నేనేదో 2-3 వచ్చి ఈ సేవ పరిచర్యలో కొనసాగింపబడి దేవుని ఆరాధించి దేవుడు జాన్ పాల్ గారిని ఆశీర్వదించిన ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నీ చూసి సంతోషించి దేవుని మహిమపడతాము అని ఆశ ఉండే. సంఘ పెద్దలు వస్తానుకున్నారు, కానీ నాతో పాటు ఒక సంఘ పెద్దలు వచ్చారు. తర్వాత యవనస్తులు కూడా రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ 2 చేతులు ఆకాశం వైపెత్తి, ప్రభువా మీరు నాతో మాట్లాడండి అని దేవుని అడగండి. ఈ ఉదయకాల సమయం నా దేవుని మాటలు ప్రకటించడం కొరకు నిలబడిన దీనదాసుని నన్ను దేవుడు తన ఆత్మతో అభిషేకించి బలపరిచి ప్రభు వాడుకున్నట్టుగా అయ్యలారా, అమ్మలారా, సహోదర సహోదరులారా చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవా స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు జ్యోతిర్మయుడా 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 జ్యోతిర్మయుడా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, మీ దాసుడైన నన్ను ఈ ఉదయకాలం ఉపవాసం నుండి మీ సన్నిధిలో గడుపుతున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకోండి. తగ్గించుకొని మీ ఘనమైన నామాన్ని హెచ్చించు. మా ప్రభువున ప్రియ రక్షకుడు తండ్రి యేసు ప్రభు నామములో అయ్యా మేము బ్రతిమలాడుతున్నాం.
దీనదాసుని నా నోట మీ మాట నుంచి మీ చేతి నీటిలో కప్పుకొనని ప్రభువా. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు అందరికీ కలుగునుగాక. నిద్రమంతు దురాత్మని యేసు నామములో ఖండించి వెళ్ళిపోవునుగాక. ప్రభా, గొప్ప కార్యం జరిగించు, గొప్ప కార్యం జరిగించు. ఆత్మనాథుడా, గొప్ప కార్యం జరిగించు. మహిమ గణప ప్రభావాలు పొందుకో. నజరేయుడైన యేసు నామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొక్కసారి చెప్దాం, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వచ్చిన వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించుకుందాం. కీర్తన గ్రంథం 122వ కీర్తన మొదటి వాక్యాన్ని ఒకసారి చదివి వినిపించుదామా. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. మరలా చదవమా. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది మందిరానికి వచ్చేటప్పుడు సంతోషంగా వస్తారో అలాంటి వారు మీలో ఎవరైనా ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒకసారి చెప్దాం, హల్లెలూయా. ఎక్కడికి వెళ్దామని అన్నప్పుడు అమ్మా, దేవుని మందిరంలోకి వెళ్దాము రండి అని మహారాజుగా ఉన్నటువంటి దావీదు యొక్క పనివారు, అయ్యా ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళే ఆరాధన దినం, విశ్రాంతి దినం అని తెలియపరిచినప్పుడు వారు ఆ మాట అన్నప్పుడు దావీదు హృదయంలో సంతోషం కలుగుతుంది. మీరు దేవుని మందిరానికి వెళ్తే నేను కూడా వచ్చేదేమో. ఆమేన్. దేవుని మందిరంలోకి వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. ఈ రోజున చాలామంది మనం షాపింగ్కి వెళ్దామంటే సంతోషపడే వాళ్ళు ఉన్నారు, పార్కు వెళ్దామంటే సంతోషపడేవారు ఉన్నారు, తర్వాత రచ్చబండ దగ్గరికి వెళ్దామంటే సంతోషపడేవారు ఉన్నారు, జూ పార్క్కి వెళ్దామంటే సంతోషపడేవారు ఉన్నారు, డిమార్ట్కి వెళ్దామంటే ఏమో సంతోషంతో గంతులేస్తారు పిల్లలు. షాపింగ్స్. కానీ దేవుని మందిరానికి వెళ్దామంటే కొందరు నువ్వు వెళ్ళి నేను వస్తాను అని అంటారు. అనేవారు ఉన్నారు లేదు. అయితే నేనేమంటానంటే దేవుని మందిరంలోకి వెళ్ళుదాము అని దావీదుకు వారు పలికినప్పుడు సంతోషపడ్డాడట. ఎందుకయ్యా దావీదు దేవుని మందిరానికి వెళ్తామని మేము ఈ మాట అన్నప్పుడు నువ్వు సంతోషంతో మాకు సెలవిచ్చుచున్నావు, సంతోషంతో మీరు వెళ్ళండి, నేను కూడా వచ్చి ఆరాధన చేస్తానని మాకు అనుమతిస్తున్నావు రాజా అని అంటే, దేవుని మందిరం అంటే దావీదుకు మహా గొప్ప సంతోషం, గొప్ప ఆనందం, గొప్ప ఉత్సాహం. ఎందుకు అని ఒక క్వశ్చన్ మనం వేసుకుంటే, దేవుని మందిరంలో మేలు కలవు. ఏమున్నాయి? దేవుని మందిరంలో మేలు దొరుకుతాయి. నీవు చేపల మార్కెట్కి వెళ్తే మేలు దొరకవు, సినిమాకి వెళ్తే మేలు దొరకవు, బుర్రకథలు తర్వాత ఈ తోలుబొమ్మల ఆటలకు వెళ్ళి నువ్వు అక్కడ వెళ్ళి సంతోషం పొందితే అక్కడ అసలే ఏ మేలు దొరకవు.
అవునంటారా కాదంటారా? ఒకప్పుడు నా చిన్నప్పుడు ఈ తోలు బొమ్మల ఆటలు, తర్వాత బుర్రకథలు, ఎవరైనా వెళ్ళేవారా ఇంతకుముందు మీ చిన్న వయసులో? బుర్రకథలని, తోలు బొమ్మల ఆటలని, అవి ఊరికి వచ్చి వాళ్ళు ఆ యొక్క బాకాలు పెట్టి, ఆ యొక్క పాటలు పెట్టి ఈరోజు బుర్రకథ అనగానే సంతోషపడేవారు. ఆ రోజులు ఆ బుర్రకథలు వినడానికి, తోలుబొమ్మలాటలు వినడానికి సినిమాలు ఆ రోజుల్లో ఈ పల్లెటూరుకు వచ్చి ఆ కళ్ళాల్లో, కళ్ళం అంటే మీకు తెలిసినది, ధాన్యం కోసి అక్కడ పెట్టి ఆ కళ్ళంలో అక్కడ సినిమా చేస్తున్నామంటే తెర మీద వేసేవారు, సంతోషపడేవారు మా రోజులు. అలాంటి వాటికి వెళ్తే అక్కడ ఏ మేలు దొరకదు. ఈ రోజున దేవుని మందిరానికి వెళ్తున్నామని చెప్తే వెళ్ళే వారిని ప్రోత్సాహపరిచి పంపి, లేక వెళ్ళే వారితో కూడా మీరు కలిసి వచ్చి దేవుని మందిరంలో గడపగలిగితే మీకు మేలులు కలుగును గాక, మేలు దొరుకును గాక, మేలులతో దేవుడు తృప్తిపరచును గాక, మేలులతో మీ హృదయము నింపును గాక. ఆమేన్ అని చెప్పిన బిడ్డలందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈ మేలులు అనుభవించిన కీర్తనకారుడు 65వ కీర్తన 2-3 వాక్యాలు చదవను. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అక్కడ ఉంటది ఏది 3వ వాక్యము, నీ ఆవరణములలో, నీ ఆవరణములలో నీవు ఏమ్మా, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఏమంటామా? నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలుతో మేము తృప్తిపరచబడేదము. ఎవరు తృప్తిపరచబడతారంటే దేవుడు ఎవరిని ఏర్పరచుకొని చేర్చుకొనునో వారికి మేలు దొరుకుతాయి. ఆమేన్. ఎవరిని ఏర్పరచుకొని చేర్చుకుంటాడో వారికి దేవుడు మేలు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చెప్తాం హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆయన ఎవరిని ఏర్పరచుకున్నో వారిని నీతిమంతులుగా చేయుననే మాట. స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆ రోమీయులకు రాసిన పత్రికలో ఈ మాట కానీ మీకు తెలిసి ఉన్నట్లయితే, ఎవరిని ఆయన ముందుగా ఏర్పరచుకుంటాడో వారిని పిలుస్తాడు, ఎవరిని పిలుస్తాడో వారిని ఏం చేస్తాడమ్మా? ఆయన నీతిమంతులుగా చేయును అనే మాట ఒకసారి చదివి వినిపించండి. రోమీయులకు రాసిన పత్రిక అన్న ఈ ఫ్యాన్ అని చెప్పి, ఆయన ఎవరిని ముందుగా ఏర్పరచుకున్నో వారిని ఆయన నీతిమంతులుగా తీర్చును. స్తోత్రం. చదవండి 8వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదవండి. ఎందుకనగా జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తమ కుమారునితో స్వారూప్యం గలవారగుటకు వారికి ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో
వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అంటే దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారో ఆయన ఏర్పాట్లో ఉన్న వారిని పిలుస్తాడు. ఆయన పిలుపును అందుకొని ఎవరు దేవుని మందిరానికి వస్తారో ఆ దేవుని మందిరంలోని మేలుతో వారిని తృప్తిపరుస్తాడు. ఆ మేలు ఏంటంటే వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మందిరానికి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. కొందరైతే కేవలం స్వస్థతల కోసమే వచ్చి పోతా ఉంటారు. నిజముగా దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి మనుషుడు, దేవుని ఏర్పాట్లో ఉన్న కుటుంబము దేవుని మందిరానికి వచ్చి వాక్యం విని ఆ వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారంగా జీవిస్తూ వారు సంఘంలో స్థిరపరచబడి వారు ఖర్జూరపు చెట్టు వలె మువ్వ వేస్తారు. ఆమేన్. లెబానోను చెట్టు వలె వారు అంతకంతకు ఎదిగి వారు గొప్పవారై వారు పుష్పించి ఫలించెదరుగాక. ఈ దీవెనలన్నీ ఎవరికి అనుగ్రహిస్తాడంటే ఆయన ముందుగా ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిని దేవుడు ఏం చేస్తాడంటే పిలుస్తాడు. ఎవరు యేసు ప్రభు పిలుపుకు లోబడతారో ఆ పిలుపుకు లోబడి మందిరానికి వస్తారో మందిరానికి వచ్చిన వారిని తన కుమారునితో స్వారూప్యం గల వారిగా మార్చబడుట కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు రక్తంతో కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీతిమంతులుగా తీర్చబడిన వారు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ఉన్నటువంటి మేలులతో తృప్తిపరచబడుదురు గాక. మందిరానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నీతిమంతులు అయిపోతారు అనుకుంటారు గాక. మన నీతిమంతులు ఎవరు అవుతారంటే ఆ యేసుని ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరిస్తారో విశ్వసిస్తారో వారిని దేవుడు నీతిమంతులుగా మార్చును గాక. అందుకని రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 9, 10, 11 వాక్యాలు చదవనమ్మా. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం నందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనం చెప్పుచున్నది. స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని ఏర్పాటులో ఉన్నారు కనుక, ఆయన పిలుపును అందుకున్నారు కనుక, మీరు ఆయన సన్నిధికి వచ్చారు కనుక, ఆయన సన్నిధిలో చేర్చబడిన మిమ్ముల్ని నా యేసయ్యను ఎవరైతే విశ్వసిస్తారో, నా యేసయ్య రక్తాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారిని యేసు రక్తం కడిగి నీతిమంతులుగా మార్చును గాక. ఆయన వాక్యము కడిగి నీతిమంతులుగా మార్చును గాక. ఆయన ఆత్మ నింపబడి వారు నీతిమంతులుగా మార్చబడి నీతిమంతులు దేవుని సన్నిధిలో వారు మేలులు పొందుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ రోజున చాలా మంది మందిరానికి వస్తున్నారు, పోతున్నారు. మేము మందిరానికి వచ్చాం, ఏం మేలు దొరకట్లేదు అంటున్నారు. కారణం ఏంటంటే నువ్వు ఏర్పాట్లో లేవు. నువ్వు నిజంగా ఏర్పాట్లో ఉంటే ప్రభు మందిరానికి దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలందరూ కూడా వారు మేలు అనుభవిస్తూనే ఉంటారు. ఈ రోజు నీకు మేలు దొరకట్లేదు, మేలు కలగట్లేదు, మేలుతో తృప్తిపరచబడట్లేదు అంటే నీ హృదయం నందు విశ్వాసం లేదు. ఏం లేదు, ఏదో యాజ్ కమింగ్ యాజ్ గోయింగ్ సెంట్రింగ్ రైల్ లాగా అటు ఒక సెంట్రింగ్ రైల్ ఉంటుంది, అది ఒట్టిగా తిరుగుతూనే ఉంటుంది కదా, డబ్బాలు మోసుకొని తిరగదు. ఆమేన్. అట్లాగా కొంతమంది యాజ్ కమింగ్ యాజ్ గోయింగ్ అన్నట్లుగా మందిరానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ఏం మేలు పొందుతున్నారు.
మళ్ళా పైగా మేము ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నాం, మాకేమీ లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధాలయంలో, నీ మందిరంలో, నీ పరిశుద్ధాలయం మేము మేలు అనుభవించు తృప్తిపరచబడుతున్నాము. దేవుని వాక్యం అబద్ధమా అమ్మ? చెప్పండి అయ్యలారా, అమ్మలారా. దేవుని వాక్యం ఏ మాత్రం అబద్ధం కాదు, 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 కాదు. దేవుని మందిరంలో మేలు దొరుకుతుంది, మేలు చేత తృప్తిపరచబడతారు. మరి ఈ రోజున నువ్వు మేలు అనుభవించాలంటే విశ్వాసం కావాలి. ఆమేన్. విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చిపోతున్నా కానీ, వచ్చిపోవచ్చు కానీ మేలు మాత్రం పొందరు. ఆమేన్. యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి పాపాత్మురాలైన స్త్రీ ఉంది. విశ్వాసంతో వచ్చింది, నమ్మకంతో వచ్చింది. ఆ యేసయ్య పాదాల దగ్గరనే నాకు పాప క్షమాపణ దొరుకుతుందని పరిచయుడైనటువంటి కుష్ఠరోగి ధనవంతుడు ఆ యొక్క యేసయ్యను భోజనానికి పిలిపిస్తే, యేసయ్యతో పాటు 12 మంది, మొత్తం 13 మంది ఆ యొక్క కుష్ఠరోగు పరిచయుని ఇంటికి వచ్చి భోజనానికి వస్తే, అప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ పరిగెత్తుకొని వచ్చి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఏం చేసిందమ్మా? యేసయ్య పాదాలను కన్నీళ్లతో కడిగింది, వెంట్రుకలతో తుడిచింది, అత్తరు రాసింది, ముద్దు పెట్టింది. ఇంతలోగా భోజనానికి పిలిచిన ఆ మనుషుడు అనుకుంటున్నాడు, ఈయన ప్రవక్తన, ఈయన దేవుని కుమారుడా, ఈయన రక్షకుడా? ఈ నీచురాలు, ఈ పాపాత్మురాలు, ఈ వేష వచ్చి పాదాలను ముద్దు పెడుతుంటే లాగి ఒక పాదంతో తన్నుడు తన్నకుండా ఇంకా ఈయన అలాగే చూస్తున్నాడు ఏంటి అని మనుషులు అనుకుంటున్నాడు. అప్పుడు ఆ పరిచయం చూసి, సీమోను, నీతో ఒక మాట పలకవచ్చా, మాట్లాడచ్చా? అయ్యా చెప్పండి అన్న. ఒక మనుషుని యొద్ద ఒకడేమో 50,000 రూపాయలు అప్పున్నాడు, మరొకరేమో 500 రూపాయలు అప్పున్నాడు. వారిద్దరిని పిలిపించి వారిద్దరిని క్షమించి పంపించాడు. అప్పుడు ఈ ఇద్దరిని క్షమించి పంపించాడు కదా, అందులో ఎవరిని ఎక్కువగా యజమానుడు ప్రేమించాడు అని అంటే, అయ్యా 50,000 రూపాయలు అప్పున్నటువంటి వ్యక్తిని క్షమించాడు చూసారా? ఆమేన్. ఆ మనిషిని ఎక్కువగా ప్రేమించాడు, తక్కువగా ఉన్న వ్యక్తిని మాత్రమే కాదన్నాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు కరెక్ట్గా చెప్పావు అని కలిగి ఆమె చూసి, అమ్మా నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించితివి, నీ విస్తారమైన పాపములు క్షమించుచున్నాను, నీవు సమాధానం గల దానమై వెళ్ళము అన్నాడు. హల్లెలూయా. ఇంటికి పిలిపించాడు కానీ, భోజనానికి యేసయ్యని ఇంటికి పిలిపించాడు కానీ, ఇతనికి యేసు మీద విశ్వాసం లేదు, యేసు మీద నమ్మకం లేదు. యేసును ఏదో లోపాన్ని చూస్తున్నాడు, యేసయ్యను లోపాన్ని చూస్తున్నాడు. నువ్వు ఈ రోజున మందిరానికి వచ్చి లోపాలను చూసినట్లయితే నీకు దీవెన లేదు. కొందరు మందిరానికి వస్తారు, లోపాలను కనిపెడుతుంటారు. ఏం చూస్తుంటారమ్మా? ఏం చూస్తారు? ఆ పాస్టర్ గారు వాక్యంలో తేడా ఉంది, ఆ అమ్మగారి యొక్క నడిపింపులో తేడా ఉంది, అయ్యగారు పాటలో తేడా ఉంది, ఆ సంఘ పెద్దలు అలా ఉన్నారు, ఆ పిల్లలు ఇలా ఉన్నారు అంటూ కొంతమంది ఎప్పుడు చూసినా లోపాలను ఎత్తికేవారిగా ఉంటారు కదా. లోపాలను ఎత్తికేవారిగా ఉండేటటువంటి వారికి మేలు దొరకదు. అవునంటారా కాదంటారా? ఆమె హల్లెలూయా. నీకు లోపం కనబడితే లోపం నిమిత్తం నువ్వు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయ. ఏమంటాడు? లాగి ఒక తన్నుడు దండాలి ఆ వేశ్యను అని మనసులో అనుకుంటున్నాడు. యేసయ్య తనడానికి వచ్చాడా? యేసయ్య తోసివేయడానికి వచ్చాడా? యేసయ్య నరకాన్ని పంపించడానికి వచ్చాడా? పాపుల్ని, బలహీనులను ఆయన పాపాలను పంపించడానికి వచ్చాడా? పాపులను రక్షించడానికి వచ్చాడు యేసయ్య. రోగులను బాగు చేయడానికి వచ్చాడు యేసయ్య. దుఃఖంతో ఉన్న వారికి ఓదార్పు కలుగజేయడానికి వచ్చాడు యేసయ్య. బంధింపబడిన వారిని విడిపించడానికి వచ్చాడు యేసయ్య. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్ అంటే అవును గాక, నిజమే ఒప్పుకోవడం. స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ నేను ఏమంటానంటే,
ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏమో విశ్వాసంతో వచ్చి యేసయ్య పాదాల దగ్గర కన్నీళ్లు గార్చింది, మేలు పొందింది, పాప క్షమాపణ పొందింది, నీతిమంతురాలుగా మార్చబడి మహా సంతోషముతో సమాధానం గలదానిగా ఆమె యేసయ్య పాదాల దగ్గర సమాధానాన్ని పొందుకొని వెళ్ళింది. ఈ ఉపవాస పండుగలకు, ప్రార్థన కూటాలకు, ఉపవాసాల నుండి ఆమేన్ దేవుని మందిరంలో నీవు డ్యూటీ సెలవు పెట్టుకొని నీ పనులని పక్కన పెట్టి ఉపవాసం ఉండి దేవుని మందిరానికి వచ్చిన బిడ్డలారా, ఈ రోజున నీవు ఆ పాపాత్మురాలనే స్త్రీ విశ్వాసంతో వచ్చి యేసయ్య పాదాలను కన్నీళ్లతో కడిగి, యేసయ్య పాదాలను వెంట్రుకలతో తుడిచి, యేసయ్య పాదాలకు అత్తరు రాసి, యేసయ్య పాదాలను ముద్దుపెట్టినట్లుగా నీ జీవితంలో యేసయ్యనందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చి ఈ యొక్క ఉపవాస పండుగల్లో మనవి చేసి వేడుకొనగలిగి మొరపెట్టగలిగితే నా ప్రభువైన యేసుక్రీస్తు నీకు సమాధానమును సమృద్ధిగా ఇచ్చి నిన్ను పంపును గాక. యేసయ్య దగ్గరకు వచ్చిన సమాధానం ఇవ్వడా? మరి ఇప్పుడు ఇది యేసయ్య నామ ఘనత కొరకు కట్టబడిన దేవుని మందిరం. ఈ మందిరంలో ప్రభువుకు దేవుని సంచారం ఉంది. ప్రభువుకు ఆత్మ మాలోనికి వచ్చి ఆత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ఈ రోజు నీకు సమాధానం కలుగును గాక. సంవత్సరాల తరబడి సమాధానం లేక ఉన్నావేమో, అయితే నా దేవుని మందిరంలో మేలుతో తృప్తిపరుస్తా అంటున్నాడు కదా ప్రభు. ఇదిగో సమాధానం అనే మేలుతో నిన్ను తృప్తిపరిచి ఇక్కడ నుండి పంపును గాక. మందిరంలో సమాధానం దొరుకుతుందమ్మా. మందిరంలో సమాధానం ఇస్తాడు, ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త. అవును కాక? ఆమేన్. ఎవరు మన దేవుడు? సమాధానకర్త. ఒకవేళ నీవు పాపముతో సమాధానం లేకుండా జీవించుచు వచ్చుచున్నావేమో, లేకపోతే నీవు అప్పుల చేత సతమతమవుతూ సమాధానం లేక వచ్చుచున్నావేమో, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు, నీ ప్రక్కన్న వారు, నీతో ఉన్నవారు, నీ రక్త సంబంధం, నీ కుటుంబ సభ్యులు నీవు వర్ధిల్లుతూ అభివృద్ధి పొందుతూ ఉంటుండగా ఓరో లేక నీకు చేతబడి చేస్తున్నారేమో, మాంత్రిక కట్టుతో మిమ్మల్ని బాధ పెడుతున్నారేమో, అలాగా కూడా నువ్వు సమాధానం లేకుండా జీవిస్తున్నావేమో. ఇదిగో ఈ ఉపవాస పండుగల్లో నువ్వు ఏ బంధకాలతో బంధింపబడి, ఏ సమస్యలతో సమాధానం లేక కృంగిపోయి నలిగిపోయి ఉంటున్నావో, ఇదిగో ఈ ఉదయకాలం నీవు దేవుని మందిరానికి యేసయ్య పాదాల చెంతకు పరిశుద్ధాలయానికి చేరువచ్చిన బిడలారా, ఆయన పిల్లలారా, ఆయన యందు విశ్వాసం వచ్చి చేరవచ్చిన బిడ్డలారా, నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, మీకు సమాధానము దేవుని మందిరం నుండి అనుగ్రహింపబడి నడిపించబడును గాక. సంతోషంతో చప్పట్లు కొట్టి గణపరిచి దేవుని మహిమపరచును గాక. ఆమేన్. ఎంతమంది సమాధానం లేక మందిరానికి వస్తున్నారు. ఆమేన్. భార్య భర్తలు గొడవపడి సమాధానం ఉండక ఉంటున్నారు. ఆ రోజున యేసయ్య పాదాల దగ్గరికి విశ్వాసంతో వచ్చిన ఆ పాపాత్మురాలైన స్త్రీకి పాపాన్ని యేసయ్య క్షమించి ఆమెకు సమాధానం ఇచ్చినట్లుగా నా దేవుని మందిరంలో ఈ ఉపవాస పండుగలో మీకు సమాధానం కలగనుగా. సమాధానం కలగాలంటే పశ్చాత్తాపం, పాపాలను ఒప్పుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి ఏదో అందరూ చూస్తున్నారని చెప్పి చూస్తున్నట్లుగా ప్రార్థన చేయకూడదమ్మా. మనుషుల మెప్పు కోసం ప్రార్థన చేయకూడదు. ఆమేన్. ఈ పరిసయ్యులు, ఈ సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆ రోజుల్లో, యేసయ్య ఉన్న రోజుల్లోనే సమాజ మందిరంలో మేము సంఘములో గొప్పవారిని, మేము సంఘములో సీనియర్లు, మేము సంఘములో పెద్దవారిని, మేము సంఘములో మాకు అన్నీ ఉన్నాయని తెలిసినటువంటి వారు ఏం చేస్తారంటే కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయరండి. గొప్పలు చెప్పుకుంటారు. ఎక్కువ ఏం చెప్పుకుంటారు? గొప్పలు చెప్పుకోరా? ఆడుగు దూరంగా నిలిచి, ప్రభా ఆకాశం మందు తల ఎత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభా, పాత్రలు నన్ను క్షమించు అని ఈడ్చాడు. ఎవరమ్మా? సొంకరు. ఈ పరిసయ్యుడేమో, సీనియర్ ఏమో, అన్ని తెలిసిన ఆయనేమో, అన్ని ఉన్నాయనేమో, దేవా నిలబడి, దేవా మంచి దేవుడా, దేవా
ఇదిగో వారమునకు 2 దినములు ఉపవాసం ఉంటున్నాను. పుదీనా, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, కరివేపాకు, ధనియాలు, ప్రభు బియ్యం, పప్పు, ఉప్పు, కారం అన్నింటిలో దశమ భాగం ఇస్తున్నాను. ఈ చోరులు, అన్యాయస్తులు, ఈ యొక్క సుంకరి వలె కాక నన్ను ఇలాగ ఉంచినందుకు నీకు వందనాలు ప్రభు అంటున్నాడు. అప్పుడు దేవుని మందిరానికి వచ్చి ఒకతనేమో గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు, మరొకతనేమో పశ్చాత్తాపుడై పాపినైన నన్ను క్షమించమని దేవుడి సన్నిధిలో ఏడిస్తే ఈ దేవుడు చూసి ఆ ప్రార్థన ఆలకించి ఏం చేస్తున్నాడంటే అతడు ఒప్పుకొని పశ్చాత్తాపడిన వలన అతన్ని నీతిమంతునిగా మార్చి సుంకర్ని ఆశీర్వదించి పంపించాడు. సంఘంలో సీనియర్గా, డబ్బున్న వ్యక్తిగా, ధర్మశాస్త్రం అంతా తెలిసిన వ్యక్తిగా నిలబడి గర్వంగా ప్రార్థన చేసిన వ్యక్తి ప్రార్థన మాత్రం దేవుడు వినలేదు. 18వ అధ్యాయము లూకా సువార్తలో ఆ ఇద్దరి ప్రార్థన ఒకసారి చూద్దాం. దేవుని మందిరానికి వచ్చి మేలు పొందింది ఎవరు, మేలు పొందకుండా వెళ్ళింది ఎవరు? ఒకసారి చదవండి ఆ మాట. లూకా సువార్త. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు ఎక్కడికి వచ్చారమ్మా? దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనా ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతట్లో దశం భాగం 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థించుచున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పలికెను. అతని కంటే ఇతను నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళనని. ఆమేన్. హల్లెలూయా. పెద్ద వ్యక్తే, ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తే, వాక్యం తెలిసిన వ్యక్తే, సేవకు ఎంతో సహకరించిన వ్యక్తే, మందిరం, సమాజ మందిరం కట్టబడడానికి ఎంతో సహకరించిన వ్యక్తే. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఈ సుంకరి వలన నన్ను ఉండక నన్ను మంచిగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వారమునకు 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నానని ఆయన ఏం చేస్తున్నాడమ్మా? తన గొప్ప చెప్పుకుంటున్నాడు. కానీ దేవుని మందిరంలో ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? సుంకరి పశ్చాత్తాపడి, ప్రభు నా పాపాలు క్షమిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నాకు మేలు చేస్తాడని విశ్వాసంతో వచ్చి రొమ్ము కొట్టుకుంటున్నాడు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడు. ఈరోజు నేను అలాంటి ప్రార్థనను చేయగలిగితే నా ప్రభు ఈ ఉపవాస పండుగలని నీతిమంతునిగా మార్చి సంతోషంతో పంపించిన దాక. ఆమేన్. హల్లెలూయా. ఆ పాపాత్మురాలు యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి విశ్వాసంతో కన్నీళ్లు గార్చి ఒప్పుకొని విడిచిపెట్టినందువల్ల ఆమెకి ఏం చేశాడు? సమాధానం గలదానికి పంపించాడు. 7వ అధ్యాయం మనం అది లూకా సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. ఆ చివరి మాటల్లో 7వ అధ్యాయం చదవను. 7వ అధ్యాయము 48వ వాక్యం చదివితే నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం గల దానవై వెళ్ళుమని. అది చప్పట్లు కొట్టండి. ఆమేన్. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి విశ్వాసంతో
కన్నీళ్లు గార్చి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన స్త్రీని సమాధానంతో పంపాడు. ఇక్కడ దేవాలయానికి వచ్చి ఇద్దరు ప్రార్థన చేస్తున్న ఈ మనుషుల్లో ఏ మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళాడమ్మా? రొమ్ములు కొట్టుకొనుచు పశ్చాత్తాపుడై కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేసిన సుంకరిని దేవుడు నీతిమంతునిగా ప్రభు మార్చి ఇంటికి పంపించాడు. అందుకని నేను ఒక మంచి మాట చెప్తాను. ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థనల మీద ఆయన దృష్టి నిలుపుతాడట. ఆయన చెవులు వారి ప్రార్థన ఆలకిస్తాడని దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 నుండి 16 వాక్యాల వరకు చదవమ్మా. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14, 15, 16 వాక్యాలు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. నా చెవులు ఆ ప్రార్థనలు ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము ఈ యొక్క గాడ్ గ్రేస్ పెంతికోస్తు ప్రార్థన మందిరం మీద దేవుని తన దృష్టి నిలిపించాడు. ఆయన చెవులు ఇక్కడ చేయబడు ప్రార్థన మీద ఆయన చెవులు ఆలకించి వారికి దేవుడు మేలు చేయను గాక. మీరు అనుకోవచ్చు 4 రేపు చెట్టేసి 4 ఫ్యాన్లు పెట్టి ఉన్నాడే అని మీరు అనుకోవచ్చు. ఇది జగత్ పునాది వేయబడకు మునిపే ఈ స్థలమును దేవుడు కోరుకున్నాడు. దైవజనుడు జాన్ పాల్ గారి ద్వారా ఆమేన్ దేవుని ఏర్పాట్లో ఉన్నాడు కనుక ఏర్పరచుకొని చేర్చుకొని మరి అపోస్తుల ద్వారా ఈ యొక్క కుమారుడు ఇక్కడ సేవను ప్రారంభించాడు. అందుకని ఈ స్థలం చేయబడిన ప్రార్థనల మీద ఆయన కనుదృష్టి నిలిపాడు. దేవుని చెవులు ఇక్కడ చేసే ప్రార్థనను ఆలకించి ఆశీర్వదించి సమాధానంతో నీతిమంతులుగా మార్చి మేలుతో తృప్తిపరిచి నా దేవుడు ఈ ఉపవాస పండుగలో మిమ్మల్ని పంపును గాక. అందుకని యెషయా గ్రంథంలో రాయబడింది, ఈ మందిరము సమస్త జనులకు చెప్పన్నట్టు తెలిసి ఈ మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. మరి జాన్ పాల్ గారు నడిపిస్తున్న ఈ సేవ పరిచయ ప్రార్థన మందిరం ఒక కులానికి సంబంధించిన మందిరం, ఒక మతానికి సంబంధించిన మందిరం అని అన్న జాన్ పాల్ సిస్టర్ గారు. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఇదే కర్నూల్లో రెడ్డి వాళ్ళకు ఒక మందిరము, ఇంకో కులానికి ఒక మందిరం. ఆ కుల వ్యవస్థ, ఆ కుల గజ్జి పట్టినలు ఆ కులస్తులే ఆ మందిరంలో ఉంటారు. చౌదరులకు మందిరం, అదే మందిరం చౌదరి మాత్రమే ఉంటారు. చౌదరులు సంకనాగిపోతారు. మరి దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అయితే ఈ పెద్ద కులస్తులకు ఉన్న రోగం ఏంటంటే చిన్న కులస్తుడు సేవ చేసే సేవా స్థలంలో దేవుడు ఉన్నట్లా మనం చేసేదే మన దేవుడు. మనం అంటే దేవుడు కులానికో దేవుడు, మతానికో దేవుడా? యేసు ప్రభు అందరికి ప్రభువు. ఆమేన్ హల్లెలూయా. దేవుని ఏర్పాటులో దేవుని సంకల్పంలో ఈ ఏం నగరం ఇది? శ్రీనివాస నగర్. ఏ నగరం అది? ఈ శ్రీనివాస నగర్ ప్రాంతంలో దేవుడు కోరుకున్నాడు ఈ స్థలాన్ని. ఇక్కడ నా ప్రభు మీకు మేలు చేయను కాక. ఇక్కడ చేయు ప్రార్థనలు నా దేవుడు చెవికి ఆలకించును.
కనుదృష్టి నిలిపి వారికి మేలు చేయునుగాక. సమస్త జనులకు ప్రార్థనా మందిరం ఇది. అందుకని ఇక్కడ చేయు ప్రార్థనలు నా దేవుడు ఆలకించి వారికి మేలు చేయునుగాక. నా ప్రార్థన ఆలకించువాడా. నాతో కలిసి పాడతారమ్మా, చేతులెత్తండి ఒకసారి. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో సఫలం ఇమ్మానుయేల్ కనుక మొట్టమొదటిగా ప్రభు మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆమేన్, దేవుని మందిరంలోకి వెళ్ళదుమని దావీదుతో చెలునన్నప్పుడు సంతోషించాడు. ఎందుకు సంతోషిస్తున్నావు అంటే, దేవుని మందిరంలో మేలు కలవు. దేవుడు ఏర్పాట్లో, దేవుని సంకల్పంలో ఎవరు ఉన్నారో వారిని ఏర్పరచుకొని చేర్చుకున్న వారినే దేవుడు తీసుకొస్తాడు. వారిని యేసై పిలుపుకు లోబడి వస్తారు. వచ్చి యేసై సన్నిధిలో, యేసై పాదాల దగ్గర పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చి రొమ్ములు కొట్టుకొని ఎవరైతే ఏడ్చి ప్రభాను ఆశీర్వదించమని అడుగుతారో వారికి దేవుని మందిరంలో మేలుతో దేవుడు తృప్తి పరచునుగాక. ఒకటి సమాధానం ఇచ్చి పంపుతాడు, రెండవదిగా నీతిమంతులుగా చేసి వారిని ఆశీర్వదించి పంపుతాడు. ఇక రెండో విషయం ఏంటంటే, దేవుని మందిరంలో దొరికే రెండో మేలు ఏంటంటే అమ్మా, ఓ రోజున యేసై ఇలాగే వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే ఒక ముసలామె ఏం చేసిందమ్మా, ఎట్లాగ వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎట్లాగ వచ్చేస్తుంది ప్రార్థనకి. అప్పుడు యేసయ్య చూసి, 17 సంవత్సరాల నుండి అపవిత్రాత్మ నీ నడుములను వంచేసి నిన్ను పీడిస్తున్నటువంటి పిశాసి, ఆ దయ్యం ఇప్పుడే విడిచిపోనుగాక, అమ్మా నీవు స్వస్థత పొందుమని చెప్పి ఆమె గూని నడుము మీద చేయి పెట్టగానే వెంటనే ఆమెలో ఉన్న అపవిత్రాత్మ విడిచిపోయేను అని రాయబడి. దయ్యాలు పట్టినోళ్ళే నడుమొంగిపోవడము, చెయ్యి పుడిసగాడము, ఇలాంటి పరిస్థితులు దయ్యమే తీసుకొస్తుంది. ఆమేన్. అప్పుడు యేసయ్య మందిరంలో ఉన్న యేసయ్య, సమాజ మందిరంలో ఉన్న యేసయ్య ఆమె మీద చేయి పెట్టగానే ఆమె గూనితనం పోయింది. నడుము చక్కగా లేచి నిలబడి ఆమె దేవుని స్తుతిస్తూ ఆ మందిరంలో నుండి స్వస్థత పొంది వెళ్ళింది. స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆ మాట చదువును తల్లి. లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుండి 13 వాక్యాలు చదివించండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచుండగా, ఎంతమ్మా అంటే 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట దేవుని సమాజ మందిరంలో ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండా వంగిపోయి ఉండెను. యేసు ఆమెను చూచి
రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచిన. చప్పట్లు కొట్టాడు. నీ బలహీనత ఇప్పుడు యేసు నామములో బాగైపోవును గాక. నీ నడుము బాగైపోవును గాక. నీ వంకర చేతులు బాగైపోవును గాక. నీ మెడలు బాగైపోవును గాక. నీ మొక్కలు యేసు నామములో బాగైపోవును గాక. నీ క్యాన్సర్ పుళ్ళు బాగైపోవును గాక. నీ కిడ్నీలు యేసు నామములో ఈ మందిరంలోని సేవకుడిగా పలుకుతున్నాను. స్వస్థత కలుగును గాక. నమ్మిన బిడ్డల చప్పట్లకి హల్లెలూయా హల్లెలూయా అని పలుకుతున్నాను. ఆమేన్. ఆ రోజున నా యేసు 18 సంవత్సరాల నుండి ఒక బలహీనమైన అపవిత్ర ఆత్మ నడుమును వంచేసింది. ఆమెను దేవుడు బాగు చేశాడు యేసయ్య. ఈ రోజున ఉపవాస పండుగలో పలుకుతున్నాను, నజరుడైన యేసు నామములో నీ బలహీనపు ఆత్మ విడిచిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏముందా మందిరంలో ఏముంది తల్లి? మందిరంలో ఏమున్నాయి? నోరు పిలిచి చెప్పట్లేదు అమ్మా. మేలుంది, మేలు చేస్తున్నాడు దేవుడు. రెండవదిగా నా దేవుడు ఇదిగో ఈ ఉపవాస పండుగల్లో నా యేసయ్య నిన్ను పట్టి పీడిస్తున్న బలహీనపు దురాత్మ విడిచిపోవును కాక. 18 సంవత్సరాలు నాన్న అమ్మా పెట్టినారా? 18 సంవత్సరాల నుండి ఆ దయ్యం ఏం చేసింది? ఆమెను ఏం చేసింది? వచ్చేసింది. కొందరు నడుము వంగిపోతుంది, కొందరు చేతులు కాళ్ళు ఏమైపోతాయమ్మా? వంగిపోతాయి. కొందరు మెడలు వంచేస్తాడు సైతంగా. అయితే నా యేసయ్య నామములో చెప్తున్నాను, ఈ ఉపవాస పండుగలో ఈ మందిరంలో నా యేసు స్వస్థపరిచి బాగు చేయను గాక. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టును గాక. దయ్యములను వెళ్ళగొట్టును గాక. నీ నడుము బాగైపోయి చక్కగా నిలబడతావు. నీ వంకర కాలు బాగైపోయి చక్కగా నడవగలుగుతావు. పడిపోయిన మెడ చక్కగా నిలబడి నడవగలుగుతావు. చెవుడుందా? ఒకవేళ నీకు మాటలు వినబడకుండా నీ చెవులు బంధించేసిందేమో అపవిత్రాత్మ, నజరుడైన యేసు నామములో నీ చెవులు తరవబడును గాక. రెండవదిగా దేవుని మందిరంలో స్వస్థత అనే మేలు నా యేసయ్య నీ విశ్వాసాన్ని బట్టి నా యేసయ్య అనుగ్రహించును గాక. అది నమ్మితే నువ్వు మహిమను చూస్తావు, నమ్మితే మేలు పొందుతావు. ఎన్నో ఉపవాస పండుగల్లో జరిగిపోతున్నాయి, ఇంకా ఈ ఉపవాస పండుగలు ఎప్పుడు జరిగినట్లే జరుగుతున్నాయని అనుకుండేవి కాక ఈ ఉపవాస పండుగ ఒక ప్రత్యేక రీతిగా దేవుడు జరిగించుచున్నాడు. ఆమేన్. 18 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ 22 సంవత్సరాలు కానీ నువ్వు ఏ అపవిత్రాత్మ చేత బంధింపబడి కృంగిపోయావో, వంగిపోయావో, ఆమేన్, నా యేసయ్య ఈ ఉపవాస పండుగల్లో నా దేవుడు స్వస్థపరిచి నేను చక్కగా నిలబెట్టి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. మరొకసారి చెప్దాం హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఏమున్నాయినా చెప్పండి. రెండో మేలు ఏం చెప్పారు? స్వస్థత. మొదటి మేలు ఏంటి? సమాధానం ఇస్తాడు, నీతిమంతునిగా మారుస్తాడు, నిన్ను సంతోషంతో నిన్ను నడిపిస్తాడు. రెండవదిగా బంధింపబడి కృంగిపోయి కూలిపోయి బంధింపబడి ఇక నడుమొంగిపోయి నీకు ఏం చేతగా లేదేమో, అవి చెవులు బంధింపబడ్డాయేమో, ఆమేన్, గొంతు బంధింపబడిందేమో, నా యేసయ్యను విడిపించి బాగు చేసి స్వస్థపరచును గాక. రామంతపూర్లో పోయి సంవత్సరము ఒక అమ్మగారు, పేరు మనమ్మ అంటారు. అయితే ఆమెకు చేతబడి చేశారు. గొంతులో ఏమి తినడం
ఇచ్చి కూడా మింగడబడట్లేదు. ఏం పడట్లేదమ్మా? మింగడబడట్లేదు. దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. 4 హాస్పిటల్ తిరిగారు. తాయితులు కూడా కట్టించారు. ఆ మనమ్మ గారి యొక్క ఆడపడుచు అంటే వదినమ్మ ఏం చేసిందంటే, అయ్యో ఇట్లున్నావంటే ఇక్కడ దగ్గరలో మందిరాలు ఏమున్నాయి, యేసుప్రభు మందిరాలు అని చెప్పి వాళ్ళు తెలిస్తే వాళ్ళ తమ్ముడు చెప్పాడు, ఇక్కడ ఉందాక కాలువకట్ట దగ్గర అక్కడ ఆ మూసిన దగ్గర అక్కడ దగ్గర ఒక చర్చ్ ఉందంటే వాళ్ళు ఒక దినం తీసుకొచ్చి చర్చిలో పండుకోబెట్టారు. నేనేమో విజిటింగ్లో ఉన్నా. అయితే వచ్చి పరిస్థితి ఏంటమ్మా అంటే, అయ్యా పాస్టర్ అయ్యా దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. ఈ అమ్మాయి ఏం తినట్లేదు, ఏం సరిగా తాగినా ఏదో కొన్ని నీళ్లు మాత్రం, అది ఒక బిస్లరీ వాటర్ బాటిల్ కొనుక్కొని ఆ వాటర్తోనే బతుకుతుంది. కొంచెం జావ గంజి ఉంటుంది కదా, రాగ్ గంజి, అదేదో గ్లాసులో టీ గ్లాసులో మోయిన తాపించగా ఉంటుంది. అప్పటికే 2 నెలలు అయిపోయింది. ఏమైపోయిందో 2 నెలలు సవబ్రతుకు స్థితిలో ఉంది. అంత మునిపే 4 నెలలు సరిగ్గా తినట్లేదు, నిద్ర పట్టట్లేదు. కానీ మందిరాన్ని తీసుకొచ్చారమ్మ. మందిరాన్ని తీసుకొస్తే ఇక ఆమె పరిస్థితి చూస్తేమో రేపు ఎల్లుండి వచ్చేటట్లుంది. నాకు భయం అయిపోయింది. అయ్యా పాస్టర్ రాత్రి పడుకుంటామంటే, అమ్మా రాత్రి వద్దు, ఆమె ఉదయం అంతా పడుకోబెట్టండి, రాత్రిని మాత్రం ఇంటికి తీసుకెళ్ళినాను. ఎందుకంటే ఆమెకు నడవడం లేదు సరిగా, మొత్తం పక్క చిక్కిపోయింది. ఇక ప్రతి ప్రార్థనలో ప్రార్థన చేయడం ప్రారంభించాము. పక్కకు ఒక అది జగ్గు పెట్టారు. నేను తాగిన ఏం తాగా అని కక్కుంటుంది, అంత ఉమ్ము వస్తుంది. భలే బాధ అనిపించింది. సంఘంతో ప్రార్థన చేయించారు. అంతే వారం రోజులండి, వారం రోజులే వారు విశ్వాసంతో రోజు వచ్చి తీసుకొని పోతున్నారు. ప్రార్థనలు జరుగుతున్నాయి. వారం రోజు కల్లా ఆమె ఏమైపోయింది, గొంతు సాఫ్ అయిపోయింది. మంచిగా నీళ్లు తాగడం ప్రారంభించింది, గంజి తాగడం ప్రారంభించింది. 2వ వారానికి గుడ్డు తినడం ప్రారంభించింది. పడితే సంతోషంగా చప్పట్లు అంతే. హల్లెలూయా. వారు క్రమంగా ప్రారంభించారు. తర్వాత దేవుని మహాకృపను బట్టి పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో వారు బాప్తిజం తీసుకున్నారు. భార్య భర్తలు 2 తీసుకున్నారు. ఆమె ఇప్పుడు ఆ కుటుంబం దేవుని సన్నిధిలో సాక్షి కుటుంబంగా మారిపోయింది. స్తోత్రం కలుగును గాక. మరి ఒకవేళ ఇలాంటి గొంతులో చేతబడి శక్తుల వీటి వల్ల చాలా మంది బంధించబడిపోయి తినడం బంద్ అయిపోతుంది, చెవులు వినడం బంద్ అయిపోతాయి. కొందరికైతే చూపు కూడా కనబడకుండా చేతబడి చేసేస్తారు. ఏం చేస్తారమ్మా? సైతాన్లు గుడ్డి దయ్యాలు ఏం చేస్తాయి? కళ్ళు బాగానే ఉంటాయి కానీ కళ్ళు కనబడకుండా చేసేస్తారు. కానీ నా నజరేయుడైన యేసు నామములో చెప్తున్నాను, ఈ రోజున అలాంటి బంధకాలు ఏమున్నా సరే అవన్నీ బాగైపోవును గాక. అందుకని మనం వాడుకుంటాం, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. ఇప్పుడే నీవు స్వస్థత పొందును గాక, విడుదల పొందును గాక, విజయం సాధించును గాక. పాపాలను తొలగించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను తొలగించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది